అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లా సేవ్స్ ఛానల్. ఈరోజు ముఖ్యమైన టాపిక్ రెండు కంపేర్ చేస్తూ చెప్పుకుందాం. ప్రామిసరీ నోట్ అండ్ చెక్. ప్రామిసరీ నోట్లో డైరెక్ట్గా మనీ ట్రాన్సాక్షన్ ఉంటుంది. చెక్లో బ్యాంక్ లీఫ్లెట్ ద్వారా జరుగుతుంది. అయితే ముఖ్యమైనటువంటి ఈ ప్రామిసరీ నోట్ గురించి కొన్ని అంశాలు తెలుసుకుందాం. లెట్స్ మూవ్ ఇన్ టు ద మెయిన్ టాపిక్. అయినా డబ్బు అవసరం రాగానే ముందుగా గుర్తుకొచ్చేది ప్రామిసరీ నోటు. అంటే ప్రామిసరీ నోట్ ద్వారా డబ్బు తీసుకొని దాని మీద కొన్ని చట్టాన్ని అనుసరించి కొన్ని రాసుకుంటూ ఉంటాం. ప్రామిసరీ నోట్లో డబ్బు ఇచ్చేవారి వివరాలు, డబ్బు తీసుకున్న వారి వివరాలు, పేరు, తీసుకున్న మొత్తం సొమ్ము, సాక్షి సంతకాలు వంటివి ఉంటాయి. దీనికి ఒక స్టాంపు కూడా అంటిస్తారు. దానిపై డబ్బు తీసుకున్న వారు సంతకం లేదా వేలిముద్ర వేసి డబ్బుని తీసుకుంటారు. ఫ్రెండ్స్, ప్రామిసరీ నోట్స్ శాంపిల్ చూడండి, ఇలా ఉంటుంది. ఇది ప్రామిసరీ నోటు. అక్షరాల 50,000 తీసుకున్నారు. ఈ తేదీన రాయించుకున్నవారు అంటే డబ్బులు ఇచ్చిన ఆయన పేరు, ఆయన తండ్రి పేరు, ఏ ఊర్లో ఉన్నాడు, మండలము, రాసి ఇచ్చిన వారు ఎవరు, ఆయన ఊరు, ఏ ఊరు, ఏ జిల్లా, కుటుంబ ఖర్చుల నిమిత్తం ఇలా తీసుకున్నారు. ఈ ఇద్దరు అడ్రస్లు రాసిన తర్వాత కింద వారు స్టాంప్ మీద సంతకం చేశారు, కింద సంతకం చేశారు. ఆయన స్వహస్తాలతో రాశాడు కాబట్టి దస్తూరి రాయడం జరిగింది. సాక్షి సంతకాలు బాగా తెలిసిన వ్యక్తి కాబట్టి మేము పెట్టించలేదు, కానీ ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా సాక్షుల్ని పెట్టాలి. ఈ విధంగా శాంపిల్ ఉంటుంది. కొంత అమౌంట్ ఇచ్చిన తర్వాత ఎప్పుడైనా బ్యాక్ సైడ్ ఇక్కడ రాసుకొని ఇంత ఇచ్చారు అని చెప్పేసి. అంటే అయితే ఒకవేళ అనుకోని సందర్భాల్లో కోర్టుకి వెళ్ళవలసి వస్తే కొన్ని మనం గుర్తుంచుకోవాలి. కోర్టులో కేసు ఫైల్ చేయాలంటే ఎక్కడ చేయాలి, ఎప్పుడు చేయాలి, దానికి టైం పీరియడ్ ఉందా, ఈ ప్రామిసరీ నోటుకు సంబంధించిన అంశాలు ఇప్పుడు చూద్దాం. 2025 జనవరి 1వ తారీఖు తీసుకున్నారు అనుకుందాం ఉదాహరణకు. అంటే దాని కాల పరిమితి అప్పటి నుండి 3 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ 3 సంవత్సరాల్లో పేమెంట్ వస్తే ఓకే. పేమెంట్ రాని పక్షంలో కాల పరిమితిని బట్టి కేసు ఫైల్ చేయాల్సి ఉంటుంది సివిల్ కోర్టులో. ప్రామిసరీ నోట్ రాసుకున్న తర్వాత 3 సంవత్సరాలలోపు మనీ పేమెంట్ రాకపోతే గడువు ముగియక ముందే తిరిగి కొత్త నోటు రాసుకోవాలి. ఈ టైంలోపు వడ్డీ, అసలు, పేమెంట్కి సంబంధించిన వివరాలు నోటు వెనక భాగంలో ఇచ్చిన ఖాళీలో నమోదు చేసుకోవాలి. 3 ఇయర్స్ తర్వాత స్వయంగా వెళ్ళి తిరగరావించుకోలేకపోతే 29వ నెల కానీ 30వ నెలలో కానీ ఒక లాయర్ ద్వారా నోటీస్ ఇవ్వాలి. ఇలా చేయడం వలన దానికి వాల్యూ ఉంటుంది. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ చట్టం ప్రకారం తీసుకున్నటువంటి చర్యలు తీసుకోవాలంటే ప్రామిసరీ నోట్లు ఖచ్చితంగా కొన్ని పాటించవలసి ఉంటుంది. ప్రామిసరీ నోట్ కేసు పూర్తిగా ఎన్ఐ యాక్ట్కి సంబంధించింది. 2002లో ఒకసారి, 2015లో ఒకసారి అమెండ్మెంట్ చేయడం జరిగింది. ఈ యాక్ట్ మైనర్ యాక్ట్కు సంబంధించినది. ప్రామిసరీ నోట్లో డైరెక్ట్గా మనీ ట్రాన్స్ఫర్ జరుగుతుంది కనుక బాధితుడు కోర్టులో మాత్రమే ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేయాలి. ఈ కేసులను రిజిస్టర్ చేసే అధికారము పోలీసులకు లేదు. కాగ్నిజెన్స్ అంటే కోర్టు వారే డైరెక్ట్గా తీసుకుంటారు. పోలీసు వారికి రిఫర్ చేయడం జరగదు. ఏ కేసులైనా సహజంగా పోలీస్ స్టేషన్లో నమోదయ్యి రిజిస్టర్ అయ్యి కోర్టుకి మేడ్ ఓవర్ చేయబడతాయి. కానీ ఎన్ఐ యాక్ట్ కేసులు డైరెక్ట్గానే కోర్టులో ఫైల్ చేయవచ్చు. ఈ ప్రామిసరీ నోట్ కేసులు సివిల్ మరియు క్రిమినల్ నేచర్ కలిగి ఉంటాయి. ఎందుకంటే డబ్బు ఇచ్చిన వారు డబ్బు ఇవ్వమని అడిగినప్పుడు ఒక్కొక్కసారి డబ్బు తీసుకున్న వారు ఇవ్వనని చెప్పటం, గొడవకు దిగటం, దెబ్బలాటం జరుగుతుంది. ఒక్కొక్కసారి కొట్టుకోవడం, గాయపరచుకోవడం కూడా జరుగుతుంది. అందువలన ఆ సమయంలో అది క్రిమినల్ నేచర్ కూడా కలిగి ఉంటుంది. ఇటువంటి కేసులలో కన్విక్షన్ ఇవ్వటం ఉంటుంది, ఫైన్ ఉంటుంది, కానీ పూర్తి అమౌంట్ రికవరీ కోసం సివిల్ సూట్ ఫైల్ చేయాల్సి ఉంటుంది సివిల్ కోర్టులో. ఈ ప్రామిసరీ నోటులలో సివిల్, క్రిమినల్ నేచర్ రెండు మిక్స్ అవటం వల్ల కొన్ని సందర్భాల్లో క్రిమినల్ అటెంప్ట్ కూడా ఫైల్ చేయడం జరుగుతుంది. అయితే సాధ్యమైనంత వరకు సివిల్ మ్యాటర్ కానీ పరిగణించడం జరుగుతుంది. ఎందుకంటే అమౌంట్ రికవరీ కోసం కోర్టులో ఫైల్ చేస్తారు కాబట్టి. ఇక చెక్కు విషయానికి వస్తే చెక్కులో కేవలం బ్యాంకు ద్వారా జరుగుతాయి కాబట్టి ఒక్కొక్కసారి కొంతమంది చెక్ ఇచ్చిన తర్వాత అది బౌన్స్ అవ్వటం, అంటే ఒక్కొక్కసారి చెక్కు తీసుకున్న వ్యక్తి బ్యాంకుకి వెళ్ళి బ్యాంకులో చెక్ డ్రాప్ చేసినప్పుడు అక్కడ అమౌంట్ లేదని వాళ్ళు చెప్తారు బ్యాంకు వారు. అప్పుడు ఇతను కేసు వేయాల్సి వస్తుంది. అంటే అడగటము, డబ్బు ఇవ్వవలసిన వారిని వాళ్ళు ఇవ్వనటం కానీ అటువంటి పరిస్థితుల్లో కేసుకి ముందడుగు వేస్తారు. అంతే తప్ప స్టార్టింగ్లోనే ఎవరు వేసే ఉద్దేశంలో ఉండరు కనుక దీని ప్రొసీజర్ వేరుగా ఉంటుంది. దాని గురించి నెక్స్ట్ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో కేసు ఎక్కడ ఫైల్ చేయాలి, ఎలా చేయాలనే అంశాలు సింపుల్గా వివరించాను. తదుపరి వీడియోలో చెక్ గురించి పూర్తి వివరాలతో మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.